అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 92. ఈ భూమి మీద మనిషి ఒక్కడే ఒక వింత పని చేస్తాడు. ఒక అనుభవం కోసం ప్రాకులాడతాడు, దానికోసం సాధన చేస్తాడు, తద్వారా ఒక ప్రత్యేక ప్రతిపత్తిని సంపాదించుకుంటాడు, ఒక సిద్ధాంతాన్ని భూమి మీద నిలబెడతాడు. ఆ తర్వాత తనదే సరైన సిద్ధాంతమని వేరే వాడికి చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ వింటే సంబరపడతాడు, తన గుంపుని పెంచుకుంటాడు. ఆ బలాన్ని చూసి ఈగోయిస్ట్గా మారతాడు, ఇంకాస్త బలాన్ని పెంచుకోవాలని ట్రై చేస్తాడు. అట్లాగే ఉన్న వాళ్ళని చర్చల ద్వారా ఓడగొట్టాలని చూస్తాడు, మాదే కరెక్ట్ అని చెప్పాలని చూస్తాడు. సో అక్కడి నుంచి తను ఒక పరంపరకి ద్వారం ఓపెన్ చేస్తాడు. గడిచిన కొన్ని వేల సంవత్సరాల్లో మనిషి నిరంతరంగా ఈ పని చేస్తున్నాడు. సో ఒక మనిషి బలంగా కొన్ని సంవత్సరాలు చెప్పిన తర్వాత అతని మాటలకి స్ఫూర్తి పొంది ఎందరో ఫాలో చేయొచ్చు. కానీ మనిషి చేసిన అతిపెద్ద తప్పిదం ఏంటంటే దాన్ని ఎంజాయ్ చేయడం. ఇంతే, చెప్పడం తప్పు కాదు. ఒక మనిషి దాన్ని అంగీకరించడం, దాన్ని సమర్థించడం, దాన్ని అభినందించడం తప్పు కానే కాదు. కానీ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి లోపాయకారిగా దాని పట్ల ప్రేమ ఏర్పడ్డది, మమత ఏర్పడ్డది. అక్కడ సమస్య ఏర్పాటైంది. అక్కడ పరంపరలు, అక్కడ పీఠాలు, అక్కడ సాంప్రదాయానికి సంబంధించిన ఒక మనిషి ద్వారా బయటికి వచ్చిన మతాలు, డూస్ అండ్ డోంట్స్, ఇవన్నిటి ఆవిర్భావం జరిగింది. సో అష్టవక్రుడు చెప్తున్న విషయం గుంపుకు సంబంధించింది కాదు. ఇది గుంపుని ఉత్తేజపరిచేదో, లేకపోతే గుంపుని కూడగట్టి వాళ్లకు సిద్ధాంతాన్ని అంటగట్టేదో, అందరినీ ఒకే రంగులో ముంచేసేదో, అందరినీ ఒకే పద్ధతిలో కూర్చొని నిలబెట్టేదో అటువంటిది కానే కాదు. అందరూ ఒకే విధమైన మంత్రోచ్చారణ, మంత్రోపాసన, జపతపాదులు చేసేదో కానే కాదు. అష్టవక్రుడు చెప్తున్నది వెరీ రా అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్, వెరీ కోర్ ఆఫ్ లైఫ్, వెరీ సింపుల్ అండ్ వెరీ డైరెక్ట్. ఏ శిశపిశలు లేని, నిజానికి ఇది బోధన కూడా అనాల్సిన అవసరం లేదు. ఒక చిన్న మేల్కొల్పు, చూడు అక్కడుంది నీ వస్తువు అని చెప్పినట్టు, చూడు నీ స్వభావం ఇది అని చెప్పినట్టు. చూస్తావా లేదా నీ ఇష్టం. సో అష్టవక్రుడు ఇప్పటి వరకు 218 సూత్రాలు అయిపోయాయి. ఇంకొక 80 సూత్రాలు మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ సూత్రాల సారం ఒకటే, అన్ని సూత్రాలు ఒకటి. ఏ ఒక్క సూత్రమైనా అర్థం చేసుకున్న జీవితం సాఫల్యమవుతుంది. సో అందుకని ఈరోజు నేను ఓపెనింగ్ కామెంటరీలో ఈ విషయం చెప్పాను. మనిషికి మాత్రమే ఉన్న దుర్బుద్ధి గుంపును చూసి, బలాన్ని చూసి గర్వపడ్డం, సంబరపడ్డం. ఈ మాయలో నుంచి బయటికి రావాలి. సో చర్చ, వివాదం మనకి భాషలో కొన్ని ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఏమంటారంటే చర్చా, వివాదం, జల్పం అట్లా పిలుస్తారు, వితండవాదం. సో ఇవేమిటి అంటే నాదే కరెక్ట్ అని భావించేవాడు ఒకడు, నాదే కరెక్టు అని పక్కవాడిని బలవంతంగా ఒప్పించేవాడు ఒకడు, నాదే కరెక్టు ఒకవేళ కాకపోతే నేను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా అనేవాడు ఒకడు. ఇట్లాంటి వాడు కనుమరుగుపోయాడు. ఇప్పుడు ఎంతసేపు మాది కరెక్టే, నువ్వు మా జోలికి రాకు, నేను మీ జోలికి రాము, ఏదేమైనా నువ్వు మా దాంట్లోకి వచ్చి చేరు. ఎట్లయితే మనం పేటిఎంలో మనీ ట్రాన్స్ఫర్ చేస్తే జస్ట్ ఒక నెంబర్ ప్లస్ మైనస్ అవుతుందో, వీళ్ళంతా ప్రపంచంలో నెంబర్ గేమ్లో పడ్డారు. ఇది అతిపెద్ద అజ్ఞానం. ఇది జీవితంలో చేయకూడనిది సంఖ్యని చూసుకొని మురిసిపోవడం, జీవితంలో చేయకూడనిది సంఖ్యని బేస్ చేసుకుని. ఎక్కడైనా సంఖ్య ఉండొచ్చు. ఇప్పుడు ప్రపంచంలో బతకాలంటే ఒక విశ్వవిద్యాలయం ఉండాలి, అక్కడ సంఖ్య ఉండని. కానీ ప్రకృతిలో సంఖ్యకి స్కోపే లేదు. సంఖ్య మనిషి క్రియేట్ చేశాడు, ప్రకృతిలో సంఖ్య లేదు. ధ్యానం అంటే సంఖ్యకి ఆవల అడుగు పెట్టడం. సో ఈరోజు అష్టవక్రుడు చెప్తున్న సూత్రం మనిషి యొక్క బుద్ధికి సంబంధించింది. మనిషి ఎంత ఏమంటారు కుటిలమైన మానసిక స్థితి ఉన్నవాడని చెప్పి ప్రయత్నం చేస్తాడు. సో వినండి ఈ సూత్రం. అష్టవక్రుడు చెప్పేదంతా మనుషులకు తెలుసు. శుద్ధమద్వయమాత్మానం
భావయంతి కుబుద్ధయా నతు జానంతి సమ్మోహాత్ యావజ్జీవామనిర్వత. కుబుద్ధి, అల్పబుద్ధి, దుర్బుద్ధి గలవాడు ఆత్మానుభవం లేక శుద్ధము, బుద్ధము, అద్వయము, అద్వితీయము, అద్వైతమైన ఆత్మను గురించి భావన చేస్తాడు. ఈ ఒక్క పదముతో అసలు ఇప్పటి వరకు భూమి మీద ఏమేమి జరుగుతుందో దానికి సంబంధించిన అన్ని కుట్రలు, కుతంత్రాలు, అల్పబుద్ధులు, అజ్ఞానాలు మీకు అర్థమైపోతాయి. సో కుబుద్ధి, అల్పబుద్ధి, దుర్బుద్ధి గలవాడు ఆత్మానుభవం లేక శుద్ధము, బుద్ధము, అద్వయము, అద్వితీయం, అద్వైతమైన ఆత్మను గురించి భావన చేస్తాడు. కానీ సమ్మోహవశం చేత అజ్ఞానం కారణంగా తెలుసుకోలేడు. వాడు యావత్ జీవితం అసంతృప్తి, అసంతోషంతోనే గలుపుతాడు. అట్లాంటి వాడికి అతనికి గుంపు సపోర్ట్ అవసరం. ఎవరికి సపోర్ట్ అవసరం? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేవు. నువ్వు తెలుసుకున్న సత్యానికి ప్రమాణము కావాలి, గుంపు కావాలి. చూసావా, ఇంతమంది నమ్ముతున్నారు కాబట్టి ఇది సత్యం. ఇది కుబుద్ధి. సో బుద్ధులు చాలా రకాలు ఉన్నాయి. బుద్ధి ఉంది, అబుద్ధి ఉంది, కుబుద్ధి ఉంది, అల్పబుద్ధి ఉంది, దుర్బుద్ధి ఉంది. సో ఇన్ని రకాల బుద్ధులు ఉన్నవాళ్ళు మన చుట్టూ ఉన్నారు. ఏ బుద్ధి లేనివాడు బుద్ధుడు. అంటే మనసులో ఏ నిర్ణయం చేసుకోకుండా అప్పటికప్పుడు వర్తమానంలో జీవించేవాడు. ఇదంతా ఆషామాషి వ్యవహారం కాదు, నేనే చెప్తున్నా. ఎక్కడో చోట మాయ ఎంటర్ అవుతుంది. ఎక్కడో చోట నీకు మనుషులను చూసి వాళ్ళు చేతులు లేపినప్పుడు నువ్వు నమస్కారం పెట్టగానే, 1000 మంది నమస్కారం పెట్టగానే నీకు ఒక రకమైన కిక్ వస్తుంది, ఒక రకమైన ఎమోషన్ వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి. ఇదంతా అజ్ఞానమే. యు ఆర్ గివింగ్ ఓవర్ ఇంపార్టెన్స్ టు సంథింగ్. రాళ్ళను చూస్తే ఎందుకు వస్తలేదు ఎమోషను? చెట్లను చూస్తే ఎందుకు ఎమోషన్ వస్తలేదు? రావచ్చు, అది వేరే. యు కెనాట్ ప్లాన్. సో అష్టావక్రుడు చెప్తున్నది చాలా ఫండమెంటల్ హ్యూమన్ సైకిక్, దాని యొక్క ప్యూర్ అబ్జర్వేషన్ ఇది. సో ఏదైతే ఇప్పుడు అష్టావక్రుడు ఆత్మజ్ఞానం అని చెప్తున్నాడంటే దాని అర్థము ఇప్పుడు ఈ సోకాళ్ళు కుమారీలు, ఈ సోకాళ్ళ ఆశ్రమంలో ఆత్మను తెలుసుకోవడం అటువంటి వ్యాఖ్య కానే కాదు. ఇది డిస్కవరీ కానే కాదు. జస్ట్ రియలైజింగ్ యువర్ ట్రూ నేచర్, దట్ ఈజ్ ఆత్మన్. ఆత్మ ఒక ప్రత్యేకమైన పదార్థము కాదు. సో ఎడతెగని స్థితే ఆత్మ. ఇది అర్థం చేసుకోండి. వీలైతే గోడ మీద రాసుకోండి. ఒక కౌన్కిస్క గొట్టంగా ఇట్లా చెప్పాడు. చాలామంది చాలా చెప్తున్నారు. ఇది పూర్తి అనుభవం. ఇప్పుడు నీలో ఎడతెగకుండా నీ ప్రశాంతత కొనసాగుతుంది అనుకో, కారణం ఏదైనా కావచ్చు, దెన్ నువ్వు ఆత్మలో ప్రవేశించినట్టు. అది ఆత్మ యొక్క యూ హ్యావ్ రియలైజ్డ్ యువర్ ఆత్మ. అంటే నీ ఆత్మని నీవు సందర్శించావు ప్రశాంతత మాధ్యమంగా. ఎక్కడా చెదరని మనస్సు ఏర్పడదు, చెదరని మనస్సు మాధ్యమంగా ఆత్మని సందర్శించావు. అట్లా ఆత్మ దర్శనమైంది. ఆత్మ అనేది ఒక వస్తువు కాదు. చాలా మంది ఆజ్ఞాచక్రంలో ఒక వెలుగు ఉంటుందంటే దీపాలు, క్యాండిల్స్, 10 వాట్స్ బల్బు ఇట్లాంటి ఊహించుకునే సన్నాసులు ఉన్నారు భూమి మీద. ఆజ్ఞాచక్రం కనుబొమ్మల మధ్యన ఉంటుందని చెప్పడంతో అక్కడ ఫోకస్ చేస్తున్నారు. ఆజ్ఞాచక్రం హృదయ స్థలంలో ఉంటుందంటే అక్కడ ఫోకస్ చేస్తే అక్కడ కూడా నీకు కాంతి కనిపిస్తుంది. అక్కడ లేదు, నీ ఫోకస్లో ఉంది మ్యాజిక్ అంతా. అసలు తలుచుకుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. అంటే ఎంత అంతులేని అబద్ధాలు, ఎంత అంతులేని అజ్ఞానం. ఈ డబ్బు పట్ల, ప్రాపర్టీ పట్ల పెద్ద ఈవెంట్ చేయాలి పిచ్చింది. సో అష్టావక్రుడు ఏమంటున్నాడంటే నతు జానంతి సమ్మోహాత్ యావజ్జీవ మనిర్వృత. సో ఇట్లా ఒక భావన చేస్తారు. ఆత్మ అంటే అది, ఆత్మ అంటే అది అట్లుంటుంది. ఇక్కడి నుంచి ఆ లోకానికి పోతాం, ఈ లోకం నుంచి ఇంకొక లోకానికి పోతాం, అక్కడికి పోతే స్వర్గం ఉంటుంది, సత్యయుగం వస్తుంది. ఇదంతా అబద్ధం, భక్వాస్ ఇది. సో ఊహకి ధ్యానానికి సంబంధం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఒకవేళ మీరు ఊహల్లో ఉండి దాని ధ్యానం అనుకుంటున్నారు, ఏదైనా ఊహించుకుంటూ కూర్చున్నారు, ఒక సినిమా రైటర్కి మీకేం తేడాలి, సబ్జెక్ట్ మారిందంతే. ఇప్పుడు ఏదో ఒక దేవుడి కథ తీయాలనుకో, నువ్వు ఊహిస్తావా లేదా?
సో అక్కడ రకరకాల సన్నివేశాలు ఊహిస్తున్నావు. నువ్వు ఒకటే దాన్ని 100 సార్లు 1000 సార్లు మననం చేసుకుంటూ స్మరిస్తూ ఊహిస్తూ బ్రుకుటి మధ్యలో మీ గురువుగారి ఫోటో 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 గోడ మీద చూస్తే గురువుగారి ఫోటో, బయట స్టాల్ మీద గురువుగారి ఫోటో, ఒక సమ్మోహనం కలుగుతుంది. అజ్ఞానం అది. ఉఖాడికే బాహర్ ఫేక్దో ఉస్కో, మనసులో నుంచి తీసేసేయాలి. మనోశూన్యత కావాలి. నీవు బతకడానికి ఎవరినో మోయడానికి కాదు, నువ్వు పోర్టర్వి కాదు నిరంతరం మోయడానికి. సో దుర్బుద్ధి అంటే వేరే వాళ్ళది కూడా నాశనం చేయాలనుకోవడం. ఏమీ తెలియని వాడు ఒక అబుద్ధి, తెలియదు కానీ తెలుసు అనుకునేవాడిది కుబుద్ధి, తెలుసు దాన్ని చూసి సంబరపడేవాడిది ఒక బుద్ధి, వేరే వాళ్ళని చూసి కుళ్ళుకునేవాడు అల్పబుద్ధి. ఇలా రకరకాల బుద్ధులు ఉన్నారండి. బుద్ధులకి ఏం కుదవలేదు, జస్ట్ ముందల తగిలించాలంతే. అల్పబుద్ధుడు, కుబుద్ధుడు, అబుద్ధుడు, బుద్ధుడు. జస్ట్ బోధగలవాడు బుద్ధుడు. అంటే వర్తమానమే బుద్ధత్వం. ఇంతకు మించి వేరే నిర్వచనాలు అక్కర్లేదు. సరే వేరే నిర్వచనాలు ఉన్నాయా, అవి నాకు అక్కర్లేదు, అవన్నీ చదవడం అయిపోయింది. అలాగని నేను ఎవరిని బ్లేమ్ చేస్తాను, చేయను కూడా. జస్ట్ నేను అలాంటి ఒక అనామకుడు బ్లేమ్ చేసినంత మాత్రం వాళ్ళు బ్లేమ్ అయిపోతారా? అబ్సల్యూట్లీ ఎవరు. సో అష్టావక్రుడు ఏం చెప్తున్నాడంటే, ఇది ఆత్మ, ఇది ఆత్మజ్ఞానం అని ఒక ఇమాజినేషన్తో జర్నీ స్టార్ట్ చేసేవాళ్ళు నిరంతరము ఆరాట పడుతూనే ఉంటారు, నిరంతరము సంఘర్షణలోనే ఉంటారు, ఎప్పుడు ప్రశాంతతకు లోను గారు. వాళ్ళకే గుంపు సపోర్ట్ కావాలి. గుంపు సపోర్ట్ ఎవరికి కావాలి అంటే, ఎవరికైతే 100% తెలియదు. నేను ఒక్క మాట చెప్తాను, నిజంగా నీకు ఎడతెగని స్థితి ఒకవేళ వస్తే తక్షణం నువ్వు ఏకాంతము నీ జీవితంలో మేనిఫెస్ట్ అవుతుంది. నా మాట మీరు రాసి పెట్టుకోండి. ఏదో ఒకరోజు మీరు మరణిస్తారు, నేను మరణిస్తాను ఫిజికల్ లెవెల్లో. అక్కడ మరణించేవి కొన్ని లేవు, అది కూడా ఎడతెగని స్థితే. అది తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. ఏదైనా ఎడతెగని స్థితి. ఇప్పుడు భూమి మీద రకరకాల పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తున్న ఈ చిన్న మాట మీకు ఏ పుస్తకంలో దొరకదు. అలాగని నేను చెప్పింది మీరు నమ్మవద్దు. దయచేసి దానివైపు విచారణ చేయండి. ఎడతెగని స్థితి, ఎడతెగని స్థితి, ఎడతెగని స్థితి. ఆ ఎడతెగని స్థితి, ఇప్పుడు ఉదాహరణకు ఒకటి స్టూపిడిటీ ఎడతెగని స్థితి అన్నాడు అనుకో, వాడికి ఏమి చేయలేవు. మూల స్థితుల్లో ఎడతెగని స్థితి. ఒక కరప్షన్ ఎడతెగని స్థితి. అట్లాగా మూల స్థితిలో ఒక్కటే ఎడతెగకుండా ఉంటాయి, మిగతావన్నీ తెగుతాయి. ఇప్పుడు నీ మెటబాలిజం ఉంది, ఎడతెగని స్థితి అది. ఇట్స్ గోయింగ్ ఆన్. దాంట్లో కొంత ఆత్మస్వభావం ఉంది. మన పాయింట్ ఆఫ్ వ్యూలో మరణం ఉంది, ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూలో మరణం ఏం లేదు. దెర్ ఇస్ నథింగ్ డైస్. సో కుబుద్ధి, అల్పబుద్ధి, దుర్బుద్ధి గలవాడు శుద్ధము, బుద్ధము, అద్వయము, అద్వితీయం, అద్వైతమైన ఆత్మను గురించి భావన చేస్తాడు. అసంతృప్తితోనే, అసంతోషంతోనే గుంపును మూటగట్టుకొని వాడు జీవిస్తాడు. వాళ్ళకి చర్చించే వాళ్ళు కావాలి, లేకపోతే ధైర్యం సరిపోదు. ఇప్పుడు వీళ్ళంతా సత్సంగాలు పెట్టుకునేది లేకపోతే పిచ్చెక్కుతుంది. నిజంగా తెలిసిన వాడు, ఇప్పుడు ఉదాహరణకు నిజంగా సైకిల్ నీకు వచ్చానుకో ఒక్కడి వెళ్ళిపోతావు. నీకు నిజంగా కారు వస్తే కాశ్మీర్ ఒక్కడి వెళ్తావు. నీకు కారు రాకపోతే నీకు తోడు కావాలి. తోడు కావాలి నీకు. పాలు తోడేయడానికి తోడు ఓకే, ఈ జీవితానికి తోడక్కర్లే. సో ఆత్మతత్వం అంటే ఒక సహజ నిర్వలత్వం, ఒక అద్వయత్వం అంటే ద్వయము లేని స్థితి. అఖండంగా ఉండడం అంటే ద్వయము లేని స్థితి. నీ మనసులో ఎక్కడ రెండు వేరే దాని మీదకి మనసు పోవడం, అది సహజంగా జరగాలి. తర్వాత భౌతికత మీద ఎక్కువ వ్యామోహం లేని స్థితి, అవసరం కోసం వాడుకుంటున్నాం. సో ఈ చిన్న చిన్న విషయాలంతే, ఇదేమంత పెద్ద విషయం కాదు. సో ఏదేమైనా ఒక్కటి మోహం పోవాలి, నేను అన్నది పోవాలి, వస్తువుల పట్ల మనుషుల పట్ల మమత పోవాలి. సో అష్టావక్రుడు ఇంకొక సూత్రంలో ఏం చెప్తున్నాడు, ఇది కూడా వినండి. ముముక్షోర్బుద్ధిరాలంబం అంతరేణ నవీద్యతే నిరాలంబైవ నిష్కామా బుద్ధిర్ముక్తస్య సర్వదా. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన సూత్రం దీనికి ప్రిల్యూడ్ లాంటిది. సేమ్. ముముక్షువు బుద్ధి ఆలంబన లేకుండా ఉండలేడు. ముముక్షువు అంటే చెప్పుకున్న మోక్షం కోసం ఆరాటపడేవాడు, ప్రయత్నం చేసేవాడు, సాధకుడు ముముక్షువు. నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నా, వాడు
ఆనందపరంగా ముముక్షువు. ఆనందం ద్వారా మోక్షాన్ని పొందాలనుకుంటున్నాడు. ఏది కోరుకుంటున్నావో అది నీ దగ్గర లేదు అని తెలుసుకొని ప్రయాణం చేసేవాడు ముముక్షుడు. ముముక్షుడు నిజమైన అజ్ఞాని. మిగతా వాళ్ళ అజ్ఞానం అంతా నిఖార్సైంది కాదు. ముముక్షువు షూర్ షాట్ హీఈస్ ఇగ్నోరెంట్. ఎందుకంటే వాడి దగ్గర ఉన్నదాని కోసం వాడు బయట ఎతుకుతున్నాడు చూడు. సో అతను బుద్ధి ఆలంబన లేకుండా ఉండలేడు. ముముక్షు బుద్ధి నిరాలంబం. ముక్త పురుషుడి బుద్ధి సదా కామరహితం, నామరహితం, ఆలంబనరహితం. సో ఎవడైతే జ్ఞాని ఉన్నాడో, జ్ఞాని అంటే ఎవడో ఒక కిరీటం పెట్టుకున్నవాడు కాదు బాయ్ సాబ్. సంపూర్ణ ఏకాంతంలో అసలు వేరే వాళ్ళ చింత లేకుండా ఒక సామరస్యంతో తన పని తాను చేసుకుంటూ అసలు నిరంతర వర్తమానాన్ని సహజంగా అనుభవిస్తున్నవాడు. ఇట్లా పూసుకొని ఇట్లా నడిచి ఇట్లా ఈవెంట్లు, ఇది కాదు. అలా చేసేవాళ్ళని చేసుకొని ఈవెంట్ మేనేజర్స్. లైఫ్ ఈజ్ సంథింగ్ వెరీ 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 డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. దే ఆర్ ఆల్ మిస్సింగ్ సంథింగ్ ఇంట్రిన్సిక్. సరే, అందులో ముఖ్యమైన వాళ్ళది అనుభవిస్తూ ఉండవు. చాలామంది ఇరికిస్తున్నారే, రకరకాల విషయాలు ఇరికిస్తున్నారు. ఒక 100 మంది వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో పని చెప్పకపోతే బాగుండదు కాబట్టి రకరకాల ర్యాట్లేస్లు ఇరికిస్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, భ్రష్టుని బుద్ధి సంసార వ్యామోహాల వైపు పరుగులు తీస్తుంది. ముముక్షువు బుద్ధి వేరే దాని వైపు పరుగులు తీస్తుంది, మోక్షం అనే వ్యామోహం వైపు. మనసు దృష్టిలో ఈ రెండు ఒకటి. సమాజం దృష్టిలో, మీ దృష్టిలో ఒకటి వేరే కావచ్చు. అతను మోక్షాన్ని కోరుకుంటున్నాడు, చాలా గొప్పవాడు, ఇతను చాక్లెట్ కోరుకుంటు. కానీ మనసు పాయింట్ ఆఫ్ వ్యూలో, సైకాలజీ పాయింట్, బోత్ ఆర్ సేమ్, రెండు కోరికలే. సో మనస్సుకు ఒక ఆధారం కావాలి. ఆధారం పోతే మనస్సు పోతుంది. ఇది గమనించారా? మీలో మీరు గమనించండి. ఇప్పుడు నేను చెప్తున్నది ఏది బయట చెక్ చేయొద్దు, మీరే సరిగ్గా తెలిస్తే, అష్టావకుడు అర్థమైతే మీ జీవితం సంకనాకపోతుంది. అదొక బ్లెస్సింగ్. సంకనాకపోతుందని కాదు, నిజంగా జీవితం యొక్క ఆవిర్భావం జరుగుతుంది. మీరు ఎక్కడున్నా చుట్టుపక్కల సందర్భం ఎలా ఉండదు, మీలో ఒక తెలియని ఒక రమణీయత ఉంటుంది, ఒక చిన్న సామరస్యం ఉంటుంది, ఒక జుబిలెన్స్ ఉంటుంది, ఒక జంప్ ఉంటుంది, ఒక చిన్న స్మైల్ ఉంటుంది. అది కారణాల వల్ల వచ్చింది కాదు. అది నేను ఫ్లాట్ కొన్నాను లేదు, అది అట్లా ఏముండదు. సో మనస్సుకి ఆధారం కావాలి, నిరంతరం ఒక ఆధారం కావాలి. ఆధారం పోతే మనసు పోతుంది. ఆధారం కనుక గట్టిగా దొరికితే మనసు స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు ఒకడు వెళ్తున్నాడు, మా ఊర్లో కుక్క ఉండేది, అది మొరగడానికి పోయినప్పుడు వెనుక చూసుకుంది. వాళ్ళ ఓనర్ అనుకున్నాడా, విపరీతంగా మొరిగేది. మళ్ళీ మొరుగుతూ వెనక్కి చూసి ఓనర్ చూడలేదు అనుకో, వెళ్ళి ఓనర్ వెనక నిలబడేది. మనసు ఎగ్జాక్ట్ అలా ఉంటుంది. అజ్ఞాని ఎవడు? భేదాలు గలవాడు. ఏ భేదాలు కలవాడైనా అజ్ఞాని. ఈశ్వరుడు, హరి, ఈ రెండింటి మధ్యన భేదాలు చూసావా, నువ్వు అజ్ఞానివి. కులమతాల విభేదాలు చూసావా, నువ్వు అజ్ఞానివి. ఆడమోగా చూసావా, నువ్వు అజ్ఞానివి. భోజనం పెడుతున్నప్పుడు నా వాళ్ళు పరాయ వాళ్ళని చూసావా, అజ్ఞానివి. అంతే. నువ్వు జ్ఞానం అంటే నీలో ఒక సౌరస్వమానత్వం వచ్చి, నేను ఇంతకుముందు చెప్పిన మాట మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. నేను పుస్తకంలో కూడా మొట్టమొదటి రాయవలసిన వాక్యం ఇదే. అష్టావక్ర సంహిత యొక్క ప్రతి సూత్రము 3 సందర్భాల్లో 100% అప్లై అయితే. 1 నువ్వు నిద్రలో ఉన్నప్పుడు, 2 నువ్వు మరణించినప్పుడు, 3 సమాధి స్థిరణమైనప్పుడు. అంటే నీలో భేదభావం లేని స్థితిలో మాత్రమే అష్టావక్ర సంహిత నీ జీవితానికి రిలవెంట్ అవుతుంది. ఈ మనుషులు ఏం చేస్తున్నారు? మొదట డబ్బు, పేరు ప్రతిష్టలు, ఆస్తి, అమ్మాయి, ఇటు రకరకాల విషయాల్లో పరిగెడతాడు. నేను పరిగెత్తొద్దనట్లే. ఆ తర్వాత ఇదంతా వ్యర్థం అనిపిస్తుంది, సారం లేదనిపిస్తుంది. అక్కడ ఆగిపోవాలి. కానీ వెంటనే మళ్ళీ సమాజం యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల పుస్తకము, ధ్యానము, సాంప్రదాయము, గురువు, రోజరీ, మంత్రము, జపం. నేను ఇవన్నీ తప్పనట్లే. నీ మైండ్ యొక్క ప్రవృత్తి ఏమిటో చూడు. ఏ ఆధారం లేకుండా మైండ్ నిలబడినప్పుడు తప్ప అష్టావకుడు అర్థం కాడు. కమండలం చేత నీ మనోమండలం నిలబడ్డదనుకో, అది వేరే. నువ్వు ఏది తిప్పట్లే, ఏది ధ్యానించట్లే, ఏది పఠించట్లే, ఇట్ ఇస్ జస్ట్ స్టిల్. అలాంటి స్థితి ఉంది. ఇదేం గొప్ప స్థితి కాదు, ప్రకృతి స్థితే అది. నువ్వు పుట్టిందే అట్లా. కొంచెం సమాజం కరప్ట్ చేసింది. ఇప్పుడు ఒక మాట చెప్తా, ఈ మాట అర్థమైతే అదృష్టం, అర్థం కాకపోయినా అదృష్టం. ఎందుకంటే అర్థం చేసుకోవచ్చు. జల్దీ క్యా హై. ఒక్కటి గుర్తు
గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఫోర్స్ చేయొద్దు మనసుని. ఇప్పుడే ఎన్లైటన్మెంట్ అవ్వాలి, నేను ధ్యానం ఎవరైతే ఫోర్స్ చేస్తున్నారో నేను 3 hours మెడిటేషన్ చేస్తాను, దే ఆర్ డూయింగ్ ఎక్సర్సైజ్. మెడిటేషన్ ఎక్సర్సైజ్. మెడిటేషన్ అంటేనే నీ జీవితంలో హింస వెళ్ళిపోయింది, ఫోర్స్ పోయింది. ఇప్పుడు నేను చెప్పే స్టేట్మెంట్ వెరీ రేరెస్ట్ ఆఫ్ రేర్. అసహాయతలో ఏ ఆధారం లేకుండా స్థిరముగా ఉండు. నిష్కామం, నిరాలంబం, నిరాధారం, తద్ముక్తి మోక్షం. తృప్తి ఆధారం, ఆనందం నిరాధారం. ఒక దాని ద్వారా నువ్వు నిలబడుతున్నావా? ఇంకొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఉన్నా లేకున్నా నీవు ఉన్నావని తెలిసిందా? ఎప్పుడన్నా విన్నారా ఈ పదం? దారుమా. దారుమా బోధిధర్ముడికున్న ముద్దు పేరు అది. దారుమా అని ఒక బొమ్మ కూడా ఉంది. దానికి సంబంధించిన ఒక జెన్ స్టేట్మెంట్ కూడా ఉంది. 7 times డౌన్ 8 times అప్ అని. దారుమా ఇలా కొట్టారనుకోండి, కింద బరువు ఉంటుంది, అలా 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 ఊగి స్ట్రైట్గా నిలబడుతుంది. నిరాధారం. సరే, అది బొమ్మ కాబట్టి దాని కింద బరువు ఏదో పెట్టాలి. నిరాధారమైన ఆనందం, నిరాధారం ధ్యానం. ఈ సృష్టిలో ఒక భాగం నీవు, తద్వారా నీకు ఆధారం అక్కర్లే. ఇప్పుడు నీ చేయి ఉంది, దానికి ఆధారం లేదు, అది నీ శరీరంలో భాగమై ఉంది. కానీ అదే ఒక చేతి కర్ర అనుకో, అప్పుడు దానికి నువ్వు ఆధారం కావాలి. ధ్యానం అంటే నిరాధారంగా నిలబడ్డం. మీరు ఎంతసేపు మంత్రాన్ని, ఒక పద్ధతిని, ఒక సూత్రాన్ని, గురువుని, సాంప్రదాయాన్ని, అక్కడ ధ్యానం లేదు. అక్కడ ఉంది, సమ్ వర్క్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ ష్యూర్. ఈ నిరాధారత ఎట్లా వస్తుంది? మన మనసులో ఉన్న చిన్న చిన్న వ్యామోహాలన్నీ పోతే తప్ప నిజమైన ధ్యానము నువ్వు చెయ్యవు, అది జరుగుతుంది. నిద్రలాగా జరుగుతుంది. అది మొత్తం తప్పు చెప్పి సచ్చారు. సమాజంలో అందరూ ధ్యానం చేస్తున్నారు. అయ్యో రామ 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 భగవంతుడా. ఎర్రని ఒక భారతంలో ఒకడంటాడు, అది పద్యంలాగా పాడుకుందాం. జననీ జనకుడు సద్గురు డనలుడాత్ముడనగా నీయే పురును నే గృహస్థు చేత సుగతి వాంఛ ప్రసాదితుల గుదురట్టివాడ చూపే ధర్మాత్ముండు వసుధ మీద జననీ జననీ. దీని అర్థం ఇంటర్నెట్లో వెతుకులాడుకుని దొరికించుకోండి, లేదా రేపు చెప్తా. జల్దీ క్యా హే. చివరగా 1-2 మాటలు చెప్పి ముగిస్తా. బై ఫోర్స్ ధ్యానం కుదిరిందా? అడాల్ఫ్ హిట్లర్ నువ్వు ఒకటే. బోత్ ఆర్ ఫోర్సింగ్. ధ్యానం యొక్క స్థితి నీ సహజ స్థితి. మనసు యొక్క స్వభావం స్థిరంగా ఉండడమే. కానీ మనకున్న రకరకాల వ్యామోహాల వల్ల, జంజాటకాల వల్ల, పరుగుల వల్ల, ఆపాధాపిల వల్ల, లక్ష్యాల వల్ల, వేటి కారణాల వల్ల అది నిరంతరం పరిశీలన అవుతుందో చూడు. వాటిని 1 గంట సేపు పక్కకు జరిపి చూడు, మనసు నిలబడుతుంది. నిద్రలో అదే జరుగుతుంది. సో ధ్యానము నువ్వు చేసినంత వరకు ధ్యానం లేదు, నువ్వు ఉన్నావు ధ్యానం కంటే పైన. ఆ తర్వాత కదా సూత్రాలు అద్భుతం అసలు. అంటే అర్థం చేసుకునేవాడు ఒక్కడు చాలు. రెండోది, నేను ఎప్పుడూ అన్నమాట నిన్నతో మేనిఫెస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా అది చెప్పను నేను. అంటే ఒక్కరికైనా అర్థమే గట్టు మీద పడితే చాలు. నిన్న బెంగళూరు నుంచి ఒక అతను ఫోన్ చేశాడు. అతని మాటలు ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. అతను నన్ను కన్విన్స్ చేయలేదు, నేను కన్విన్స్ కావాలి. ఏదో ఫాలోవర్ గిలో అట్లాంటిది బక్వాస్. ఎవడి ఫాలోయింగ్ వద్దు. ఏకాంతంగా బతకడం అద్భుతం. ఎందుకు ఈ బోడీ ఫాలోయింగ్? దాంట్లో ఏ అర్థం లేదు, పరమార్థం లేదు. వద్దు అసలు. సో అట్లా ఒక్కడు అష్టావక్రుడు అర్థం చేసుకున్న చాలన్న కదా. అతని మాటల్లో దాని సారం కనిపించింది.
చనిపోబోతూ బతికానని చెప్పాడు. ఆనందంగా ఉన్నాడు. నేను చిన్న వైలిన్ వాయిస్తే కన్నీళ్ళు పెట్టాడు. దెర్ ఇస్ సమ్ లైఫ్ ఐ హ్యావ్ సీన్. అది నా అబ్జర్వేషన్ అనుకో. సో చాలు, ఇంకా అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఎవరు విన్నా వినకపోయినా ఏమీ కాదు. అడవిలో ఒక పువ్వు విరబూస్తుంది ప్రేక్షకులను చూసి కాదు. అది ధ్యానం అంటే. సంపూర్ణ ఆవిష్కరణ, సంపూర్ణ అంగీకారం, సర్వాంగ ముక్తి. ఇవి పదాలు కావు, నీ స్వభావాలు. ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న సహజమైన ఆనందానికి, సహజ ధ్యానానికి, సహజ మోక్షానికి ఉంది. కాదన్నవాడు స్టూపిడ్ పర్సన్, చూడదోసుకో. సిద్ధాంతపరంగా మోక్షం గీక్షం ఏవైతే చెప్తున్నారో అలాంటివి లేవు. అవి వాటి కోసం నువ్వు చాలా కష్టపడాలి. నువ్వు జన్మలు ఎత్తాలి. ఇప్పుడు బ్రహ్మకుమారి లాంటి సంస్థలు ఉన్నాయి, నువ్వు జన్మలు ఎత్తాలి. అది వేరే, అది హైపోథీసిస్, అదంతా ఊహ. ఎవరికైతే ఊహ ఇష్టమో అట్లాంటి వాళ్ళందరూ అది ఇష్టపడతారు. అష్టావక్రుడు చెప్పినట్లు ఊహ లేనే లేదు. వెరీ డైరెక్ట్. ఈ క్షణం నీ వర్తమానపు జీవితాన్ని చూసుకో. సింపుల్. ఇప్పుడు నేను జాబ్ ఉంది కాబట్టి ఆనందంగా ఉన్నా, ఈ థాట్ తీసే అంటున్నాడు అంతే. సింపుల్. అరే బాబు, తప్పుగా అర్థం చేసుకున్నాడు దేనైనా తప్పుగా అర్థం చేసుకుంటాడు. అది వదిలేద్దాం. మీ యొక్క మనస్సును వాడి నిజంగా చూడండి దీని లోపలికి. నేను చెప్పానని కాదు, నేను ఎవరిని ఒప్పించాల్సిన అవసరం లేదు. నేను ఒక కల్ట్ కానీ లేకపోతే నాకు గుంపు కానీ నాకు వద్దు. ఒకవేళ ఎవరన్నా నన్ను ఆ విషయం పరంగా అడిగినా నేను అందులోకి రాను. ఎవరన్నా నన్ను నాకు గౌరవం ఇస్తే అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. నేను ఏమీ కోరుకోవడం లేదు, నాకు వద్దు. ఇది జీవితకాలానికి నా స్టేట్మెంట్. నేను అవసరమైతే అడుక్కు తింటాను. ఇది రీసెంట్గా ఎవరో ఒక మెసేజ్ పెట్టారు, మళ్ళీ నేను కామెంట్స్ని చదువుతున్నా, నాకు నచ్చి చెప్తున్నాను. మెల్లమెల్లగా మీరు గురువు అవ్వాలనుకుంటున్నారు అంటే నేను చెప్పాను, నేను అవసరమైతే అడుక్కు తింటాను, కానీ ఇట్లాంటి ఉపాధిలు అక్కర్లేదు. ఆ పదాలన్నీ మర్డర్ అయిపోయినాయి, చూడదోసుకో. నాకు ఆసక్తి లేదు. ఈ జనరేషన్లో అసలు అవసరం లేదు. నేనున్న చోటనే ఉండు, నేనున్న చోటనే ఉంటా. ఎప్పుడైనా స్నేహితులుగా కలుద్దాం, ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకుందాం. పండు ఫలము, నేను ఏదైనా భోజనం చేసి పెడతాను, నువ్వు ఏదన్నా తీసుకొచ్చి ఇవ్వాలనిపించి ఇచ్చావు, నేను వైలిన్ వాయిస్తాను, అక్కడితో చాలు. ఈ కోర్సులు ఏమిటి అర్థం చేసుకోవడానికి లైఫ్? ఈ కోర్సులన్నీ పోవాలి భూమి మీద నుంచి. అక్కడనే వచ్చింది, అక్కడనే నీ మైనస్ నీ బట్కాయిస్తుంది. ఇప్పుడు ఎవడన్నా వస్తే కోర్సు ఎందుకు? ఏవేవి నిన్ను బాధిస్తున్నాయో చెక్ చేసుకో, కూర్చో. నేను అట్లీస్ట్ 100 మందికి ఫ్యూ మినిట్స్లో వాళ్ళకి నేను ఈ విషయాలు అడిగితే వాళ్ళే ఆశ్చర్యపోయారు. అవును కదా, ఇవి చూడనే లేదు మేము ఎప్పుడు. అవి తీసేసేయి, అవి తీసేస్తే అయిపోతుంది. తీయడానికి ఎంత టైం పడుతుందో అదే సాధన అంటే. ఇలా తీయాలో తెలుసుకో, అది సరైన పద్ధతి. నీకు తెలుస్తుంది, వేరే వాడికి ఎట్లా తెలుస్తుంది ఏ పద్ధతి కావాలో. కొంచెం కామన్ సెన్స్ వాడండి అని చెప్పినప్పుడు రియల్గా దే ఆర్ లుకింగ్ ఇంటు ఇట్. నీకు అట్రాయర్ సైజ్ నీకు తెలుస్తుంది, వేరే వాడికి ఎట్లా తెలుస్తుంది? కొంచెం హ్యూమర్ ఉండాలి కదా, అట్లా చెప్పాను. ఆయన అష్టావక్ర మహాగీతకి కట్రాయర్కి సంబంధం లేదు, ఉంది, ప్రతి చోట ఉంది. ఎనీవే, సో ఇక్కడి నుంచే మీ అందరి ఓపిక శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నారు. ఈశ్వర సోయిస్.